నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని పరీక్షల నిర్వహణాధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. పేద మహిళల సొంతింటి కల నెరవేర్చిన ఘనత జగనన్నదే. లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. సమిష్టి కృషితోనే శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతమైంది. ఉద్యోగులను అభినందించి సన్మానించిన శ్రీకాళహస్తి ఈవో చైర్మన్. తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టాం. శ్రీవారి ఆలయం ముందు మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్ఎస్జీ ఆక్టోపస్ దళాలు. ఇక వార్తలోని వివరాలు. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తిరుపతిలో రాజధాని నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ నినాదాలు చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతన్నలపై దౌర్జన్యాలు చేస్తూ దేశంలో అరాచకాన్ని ప్రబలించారని, అలాంటి ప్రధాని నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా ప్రజల నోళ్లు కొట్టారని, రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిని తిరుపతిలో అత్యంత అద్భుతంగా నిర్మింపజేస్తామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీలతో విజయం సాధించడానికి సంసిద్ధమవుతున్నారని, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్లారని, దేశం రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ పర్యాయం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండోది, రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మేము ఈ రోజు చెప్తున్నాం, ఈ రాజధాని నగరం తిరుపతికి తీసుకొని వస్తాం. ఏర్పేడు నుంచి అక్కడ రాపూరు దాకా. మరి దాని గురించి కూడా మాట్లాడకుండా ఈ మన ప్రాంతానికి వచ్చేటువంటి రాజధాని నగరాన్ని ఆయన విశాఖపట్నం అంటున్నాడు. ఇది వీళ్ళు మన ప్రాంతం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి పార్టీలు ఖరారు చేయడంతో శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ సర్కిల్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ఉమ్మడి పార్టీల అధినేతలను ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి కోసం పోరాడిన ఏకైక మహిళ జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట వినుత అని, అలాంటి నాయకురాలిని నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడం విషాదకరమని, ఉమ్మడి పార్టీల అధినేతలు మరోసారి పునరాలోచించి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు ప్రకటించాలని వారు ఆవేదనతో అభ్యర్థించారు. అలాంటి మేడం గారికి, అలాంటి మేడం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఒకవైపు అయితే మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇంతమంది మహిళలు మేము మేడం వెంట నడుస్తూ ఉన్నాము. అలాంటి మేడం గారికి సీటు ఈ రోజు కన్ఫర్మ్ చేయకపోవడము చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాము. రోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశానికి ప్రకటించడం జరిగింది. శ్రీకాళహస్తిలో జనసేన ఎంతో పోరాటం చేస్తూ కష్టపడుతూ ఎంతో ముందుకు తీసుకెళ్లింది పార్టీని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ ని ప్రకటిస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తే ఈ రోజు ఇది తెలుగుదేశం పార్టీకి ప్రకటించడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాను, దయచేసి మీ ఆలోచన ఇంకొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట చెక్పోస్టు వద్ద మహాత్మా శ్రీ జ్యోతిరావు పులే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంరక్షణ సమితి అధ్యక్షులు అక్కినేపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు పులా శ్రీనివాస్ యాదవ్, వేలాయుధం సుబ్రహ్మణ్యం రెడ్డి, నక్కా భాస్కర్ యాదవ్, సీను ఆచారి, అలాగే రేణిగుంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పార్టీలో ఉంటే తెలుగుదేశం నుండి ఎవరు కూడా ఏం పెట్టుకునేవాళ్ళు కాదు. ఈరోజు ఇక్కడ ఇద్దరం తింటామంటే ఒక గవర్నమెంట్ లాగా, ఇటు సైడ్ చూస్తే బెంగళూరు, ఇటు సైడ్ చూస్తే కడప, వెనక చూస్తే తిరుపతి, 4 పక్కల మహానుభావం తీసుకోవాలి. మంచి ప్లేస్లో కట్టడం చాలా సంతోషంగా ఉంది. శ్రీను గారికి, నాయకులందరికీ ఈరోజు మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఆయన కూడా బీసీ లీడర్, కష్టంలో కష్టపడ్డాడు, కానీ కష్టానికి ఫలితం ఆ పార్టీలో దొరకల. కష్టానికి ఫలితం దండబెట్టి ఎవరితో చేసే నాయకుడు ఇక్కడ మీకు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్ రెడ్డి గారు. మీరు ఫోటో పెట్టుకోవాల్సింది దేవుడి పక్కలో. ఇక్కడ మదాన్ని అక్కడ జగన్ పెట్టుకుంటే మీకు 15 ఏళ్ళు, మీకు
మీ తలరాజం మారిపోతాయి, మీ పిల్లల తలరాజం మారిపోతాయి. ఇది ఒక్కటి ఇన్ని రోజులు జరగకుండా మనం తొక్కి పెట్టారు. ఇది ఈ రోజు జగనన్న గారు దీన్ని బ్రేక్ చేసి బయట తీసుకొచ్చారు. దయచేసి ఆలోచిస్తున్నారు, ఇంటికి ఆలోచించండి. ఎందుకు పేరు ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే వేదపారాయణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో వేద పండితులు వేద పండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, చతుర్వేదం మొదలైన వేదాలను లయ పద్ధతిలో పఠించారు. ఆలయ అర్చకులందరూ పాల్గొని వేదపారాయణాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మార్చి 17వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని, పరీక్షా నిర్వహణకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అధికారులకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మార్చి 17న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ 1 పరీక్ష కోసం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు, పేపర్ 2 పరీక్ష కోసం మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉంటుందని, కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుందని, పరీక్ష సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు తిరుపతి పట్టణ, రూరల్ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 16 మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు మొదలైనవి తీసుకురావాలన్నారు. గర్భిణులకు, విభిన్న ప్రతిభావంతులైన అంధులకు గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని, పరీక్ష మొదలైన దగ్గర నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్ మెడికల్ కిట్తో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, వైద్య శాఖ అధికారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, లైజన్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు హాజరయ్యారు. నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ సహకారంతో తెలుగు గంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగామని తెలిపారు. జిల్లాలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణను ఆపగలిగితే పంటలను బాగా పండించవచ్చని తెలిపారు. కాబట్టి జిల్లాలో నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ అని, రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజర్ బోర్డు మీటింగ్లో వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వల్ల రైతుల సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికే లక్ష్యంగా చేసుకుంటూ వ్యవసాయ రంగంలో రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. తాను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి రైతులకు సహకారం అందించి వ్యవసాయ రంగానికి అండగా ఉంటానని తెలిపారు. జిల్లాలో రైతులు, గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి నూతన ఆలోచన దిశగా వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులను పండించి జిల్లాను ఆదర్శవంతంగా నిలపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు వారి శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సమీక్షలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సెరికల్చర్ అధికారి గీతారాణి, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ సంఘాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దీంట్లో నాకు రైతు సహకారం కావాలి.
నేను కూడా అగ్రికల్చర్ కాబట్టి నాకు తెలుసు ఎక్కడ ఐడెంటిటీ చేస్తే ఎలా బాగుంటుందని. సో కంపల్సరీగా మీ అందరూ సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, అలాగే అధికారుల కృషితో కంపల్సరీగా ఇది మన ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగే క్రాప్ డైవర్సిటీ రావాలి, వాటర్ కన్జర్వేషన్ ముఖ్యంగా జరగాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ తరఫు నుంచి చేసేది చాలా చిన్న పనే, కానీ రైతుల తరఫు నుంచి, పబ్లిక్ తరఫు నుంచి కావాల్సింది ఎక్కువ సపోర్ట్. అది ఉంటే కనుక కంపల్సరీ మనం వాటర్ పార్టీని సేవ్ చేసుకోగలుగుతాం. చేపట్టాలి. అది కేవలం మన జిల్లాలో పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ వార్డు సచివాలయంలో శుక్రవారం ఉదయం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జగనన్న పేదల పక్షపాతి అని, పేద మహిళలు సొంతింటి కల నెరవేర్చే ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు. ఒక్క తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 26,000 మందికి ఇవ్వడం జరిగిందని, అలాగే 27 డివిజన్ పరిధిలో 202 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. జగనన్న లేఅవుట్లో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పించడం జరిగిందని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ అందించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారుల పేరున రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత, అలాగే తిరుపతి ఎమ్మెల్యే అభివృద్ధి భూమన అభినయను భారీ మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, చింతా రమేష్, గీతా యాదవ్, మునిశేఖర్, గజేంద్ర, నాగేశ్వరరావు, వార్డు సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ, పల్లవి, ఉషారాణి, రేవతి, నిరంజన్, గాయత్రి, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబము సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిపుచ్చుకున్నారు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తున్నామని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. అట్లాగే రాబోయే ఎన్నికల్లో కూడా తిరుపతిలో మన అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు. శ్రీవారి భక్తుడు హైదరాబాద్కు చెందిన కొండా విజయ్ కుమార్ తిరుమలలో సందడి చేశారు. ఉదయం విఐపి బ్రేక్ సమయంలో దాదాపు 10 కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మెడలో చాంతాడంత చైన్లు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోప్ ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, భక్తులను దర్శనానికి తీసుకురావడంతో పాటు అన్నదాన కార్యక్రమాలను సొంత నిధులతో చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రతి శనివారం మా హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద గత 70 వారాల నుంచి అన్నదానం కొనసాగిస్తున్నాము. ఇది జీవితకాలం కొనసాగించాలని స్వామితో కోరడం జరిగింది. స్వామివారి ఆశీస్సుల నుండి మరిన్ని ఇప్పటికీ నెలకి ప్రతి నెల 5 రోజులు కంప్లీట్ భోజన ఏర్పాట్లు, బయట అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నాము. రానున్న రోజుల్లో ఇవి మరిన్ని రోజులు ఇంకా అన్న వితరణ రోజులు పెరగాలని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠ దివ్యక్షేత్రంగా యుగయుగాల నుంచి భాసిల్లుతోంది పుణ్యక్షేత్రం తిరుమల. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీవారు. అందుకే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిత్యం ఇక్కడికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు. కోనేటి రాయుడి దర్శనార్థం దేశం నలుమూలల నుంచే కాదు, వివిధ దేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి సంపన్నులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీలతో ప్రతిరోజు హడావిడిగా ఉంటుంది. వీరి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమల ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ దళాలు సందడి చేశాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు సైతం వస్తూ ఉంటారు. వీరికి భద్రత కల్పించడం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం శత్రు దుర్భేద్యంగా మారింది. నిన్న తిరుమల ఆలయం వద్ద ఎస్ఎస్జీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు సందడి చేశాయి. ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టడంతో భక్తులు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతోందోనని కొద్దిసేపు కంగారు పడ్డారు. అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల ఆలయంలో ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. 140 మంది ఎన్ఎస్జీ, 40 మంది ఏపీ ఆక్టోపస్ టీంతో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ పోలీసులు కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అయితే ఇదంతా స్వామి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తరువాత భక్తులు లేని సమయంలో నిర్వహించారు. ఇటీవల దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘ విద్రోహక శక్తులు తిరుమలలో ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు టీటీడీ భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి భక్తులకు ఎలాంటి అపాయమో జరగకుండా, టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టమో వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
తిరుమల ఆలయం వద్ద ప్రతి ఏడాది ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే మాక్ డ్రిల్ సమయంలో ఆలయం వద్దకు మీడియాను అనుమతించలేదు. మానవ శరీరం యాక్టివ్గా ఉండడానికి కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇది బాడీలో ఉన్న వ్యర్థాలు, మురికిని బయటకు చేరవేసేందుకు ఎంతగానో సహాయపడుతుందని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తిరుపతి రష్ ఆసుపత్రిలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధులను నియంత్రించడానికి, వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైన సలహాలను, సూచనలను వైద్యులు అందజేశారు. శరీరంలోని కిడ్నీల పనితీరు బాగుంటేనే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని ఎమ్మెల్సీ రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. కిడ్నీలు రక్తంలోని టాక్సిన్లను ఫిల్టర్ చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, వేసవిలో అధికంగా నీరు తీసుకోవడం వలన కిడ్నీలు పనితీరు మెరుగ్గా ఉంటుందని తెలిపారు. కాబట్టి బీపీ, షుగర్ ముఖ్యంగా రెగ్యులర్ కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు, లేదంటే కిడ్నీ ఫెయిల్, బీపీ వాళ్ళు ఒక రోజు కిడ్నీ ఫెయిల్ పోతారు, షుగర్ వాళ్ళు కంట్రోల్ అయితే కిడ్నీ ఫెయిల్ పోతారు, అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడాలని కిడ్నీ ఫెయిల్ పోతారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడండి. అందువల్ల మీరు ఒక వారం రోజులు, ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఆరోగ్యం లేని వాళ్ళకి కూడా ఉచితంగా కన్సల్టేషన్ చేయండి. రష్ హాస్పిటల్ కిడ్నీ వారోత్సవం కింద ఒక వారం రోజుల పాటు ఉచిత కన్సల్టేషన్. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కులాలు వేరైనప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమ జంట చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప జిల్లా బద్వేలుకు చెందిన నాగలక్ష్మి మాట్లాడుతూ, తాను తిరుపతిలో టీచర్గా పనిచేస్తున్నానని, తిరుపతిలోని బజార్ వీధిలో నివాసం ఉంటున్న శివానందును ప్రేమించానని, గత ఏడాదిన్నర క్రితం ప్రేమించుకోవడం జరిగిందని తెలిపారు. తమ తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెప్పినప్పటికీ వారు తమ పెళ్లికి అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈరోజు చిత్తూరులోని వినాయక ఆలయంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. తమను విడదీయడానికి తమ తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ అమ్మాయి ఇక్కడ తిరుపతిలో జాబ్ చేస్తుంది. 3 రోజులు లీవ్లు వచ్చిందని శివరాత్రికి ఇంటికి రమ్మని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేశాక ఒక సెకండ్ హ్యాండ్ అంటే ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయికి ఇచ్చి చేయాలనేసి చూస్తున్నారు. సో ఈరోజు రేపు పెళ్లి చేసేటట్టున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ అమ్మాయికి ఇష్టంగానే వచ్చేసింది. సో మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము. సో నేను ఇష్టపడుతున్నానని చెప్పి మా ఇంటికి వచ్చి కూడా అడిగారు. సో క్యాస్ట్ వలన మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో వేరే సెకండ్ మ్యారేజ్ అబ్బాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. సో తర్వాత ఈ అబ్బాయిని నేను అడిగాను, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. సో మా పేరెంట్స్ కొంచెం నన్ను బెదిరిస్తున్నారు, ఆ సెకండ్ అబ్బాయినే పెళ్లి చేసుకో. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇది చివరి గ్రామోత్సవం పల్లకీ సేవ. ఈ సేవను గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది. రాను రాను ఉత్సవాలు మొక్కుబడిగా ఊరేగింపులకే పరిమితమవుతున్న దశలో పల్లకి సేవ చేసినా కూడా స్థానికులకే పరిమితమైంది. అలిగిన వేళని చూడాలి, అలిగిన అమ్మవారిని బుజ్జగిస్తూ కూడా ప్రాధేయపడుతూ వెంబడించిన సోమస్కందమూర్తి ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 12వ రోజు నిర్వహించే గ్రామోత్సవం పల్లకీ సేవ. సాధారణంగా ఎవరైనా అలిగితే, కోపపడితే కళ్ళు ఎర్రపట్టం సహజం, మొహం ఎర్రగా మారిపోతుంది. అయితే జగన్మాత అసుర సంహారిణి అయిన ఆదిశక్తి ఆగ్రహించిన వేళ ఆమెని చూడటం ఎవరికైనా సాధ్యమా, సాహసమా? అందుకే అలిగిన ఆదిశక్తి ముందు పల్లకిలో వెళ్లగా బుజ్జగిస్తూ సోమస్కందమూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు వెంబడించడం పల్లకీ సేవ పరమార్థం. ఈ ఘట్టం రమణీయంగా మారింది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి కైలాసనాథుని పల్లకి ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో అత్యంత శోభాయమానంగా నిర్వహించే ఉత్సవాలలో పల్లకీ సేవ ఒకటి. ఈ ఉత్సవాన్ని స్థానిక ఉత్సవంగా నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం ఆలయంలోని అద్దంలో అమ్మవారి తేజస్సును దర్శించుకుంటూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవాలలో ఇది చివరి ఉత్సవం కావడంతో స్వామి అమ్మవార్లను అలంకార గురుకుల్ రాజేష్ సూరిబాబులు ముస్తాబు చేయగా ఉత్సవాన్ని ఆలయ ఈవో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రారంభించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఉత్సవాల ఇన్స్పెక్టర్ లోకేష్ పర్యవేక్షించారు. రాత్రి 9 గంటలకు ఆలయం నుంచి స్వామి అమ్మవార్లు పల్లకి ఉత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏవి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల అజెండాతో ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తి పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మిత్రపక్ష పార్టీలతో కలిసి స్థానిక ఏపీ సీడ్స్ కూడలి నుంచి మిత్రపక్ష పార్టీల నాయకులతో మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంబరాలు నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి మద్దతు తెలియజేయకుండా అన్ని పార్టీలను సమన్వయంగా చూస్తూ విధి నిర్వహణ పాటించాలని, అధికార పార్టీతో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేస్తే తమకు బీజేపీ పార్టీ మద్దతు ఉందని చేరదీసి తన కొడుకులా చూసుకొని అట్నే నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి ఏ రకంగా అయితే ఆయన దగ్గర చూసుకున్నాడో అదే ఆ మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే ఈరోజు నాకు టికెట్ వచ్చిన దానికి కారణమైన ఇంకొక ముఖ్య నాయకుడు, నేను అన్నా అని పిలిచిన నా తమ్ముడు, మన అందరి ఆశాజ్యోతి, మా అందరి ఆశాజ్యోతి. అభివృద్ధిలో భాగంగా తిరుపతి నగరంలో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్టుల విషయంలో దేశంలోనే తిరుపతి రికార్డు నెలకొల్పిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు కేతం జానకి, కోటేశ్వరమ్మ, పుల్లూరు అమరనాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ సత్యనారాయణపురం జంక్షన్ నుండి తిరుమల బైపాస్ రోడ్డు వరకు 1,64,00,000 రూపాయలతో త్రాగునీటి పైప్లైన్, మురుగునీటి కాలువలని ఆర్సీ రోడ్డును, అదేవిధంగా సత్యనారాయణపురం సర్కిల్ నుండి జీవకోన అంబేద్కర్ విగ్రహం వరకు మరో సీసీ రోడ్డును నిర్మించడం, అలాగే సత్యనారాయణపురం సర్కిల్ నుండి జీవకోన అంబేద్కర్ విగ్రహం వరకు మరో సీసీ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా నవోదయ కాలనీలో 53 లక్షల రూపాయలతో ప్రయోగాత్మకంగా పరం పేపర్స్ రోడ్డును ప్రారంభించడం జరిగిందని, ఈ రోడ్డుపై వర్షం నీరు నిలవకుండా భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుందన్నారు. తిరుపతి నగరంలో ఇప్పటికే 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 10 స్లిప్వే రోడ్లను నిర్మించడం జరిగిందని, రహదారుల నిర్మాణాలతో తిరుపతి నగరం రోజురోజుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోటూరి ఆంజనేయులు, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమూలిక మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డీఈఈలు అన్నారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, నాయకులు తలారి రాజేంద్ర, పాముల రమేష్ రెడ్డి, పుష్పా చౌదరి, కవిత, రవిచంద్రారెడ్డి, బాలిశెట్టి కిషోర్, కాంట్రాక్టర్లు అప్పాను సురేంద్రనాథ్ రెడ్డి, సనత్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతిలోకి రావాలనంటే అమెరికన్ బార్ రోడ్డును వాడేటటువంటి సదుపాయం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ మార్గాన్ని నగరపాలక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తేవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పర్వియస్ కాంక్రీట్ పేవ్మెంట్ టెక్నాలజీతో రెయిన్ వాటర్ని నేరుగా రోడ్లలోనే ఇంకేటట్టు చేసేటటువంటి రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా తిరుపతిని చాలా గొప్పగా కనెక్టివిటీని పెంచేటటువంటి రోడ్లుగా తయారై ట్రాఫిక్ను
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి అధికారుల సమన్వయంతో ఆలయ అధికారులు సిబ్బంది బాధ్యతతో సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో ఎస్వి నాగేశ్వరరావు, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు సంయుక్తంగా తెలియజేశారు. ధూర్జటి కళా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వాళ్లు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేయడం, ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో ఉత్సవాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్టగలిగామని తెలియజేశారు. కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోనికి తీసుకువచ్చిన ఈ సందర్భంగా సులభ దర్శనం ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుందన్నారు. అనంతరం వారి వారి ఉద్యోగ ధర్మాల్లో స్వామివారి సేవలు చేసిన వారిని అభినందించి శాలువలతో సత్కరించి స్వామి అమ్మవార్ల మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్, ఈవో, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అతి కష్టమైన పని శానిటేషన్. దాదాపు ప్రతిరోజు కూడా 1-2 లక్షల మంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. మాడవీధులు కానీ సన్నిధి వీధి రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం ఆ రకంగా చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటి కష్టమైన పనిని చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా 24 గంటలు శుభ్రంగా ఉంచేదానికి కృషి చేసిన మా శానిటరీ వర్కర్లు ప్రతి ఒక్కరికి పేరు పాదాలు తెలియజేస్తూ, ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళన్నీ బాగా వర్క్ చేశారు. ముఖ్యంగా పోలీస్ వారైతేనేమి, మున్సిపల్ వారైతేనేమి, అలాగా ముఖ్యంగా ఓడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే మనం స్టార్టింగ్లో చెప్పుకోగలుగుతాము. మొత్తం వాళ్ళ దగ్గరే వర్క్ ఉండేది. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా వర్క్ చేశారు బాగా. సో ఇలాగే మనము ఆ పరమశివుడి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈవో గారికి అరుదైన అవకాశం ఈయనకి రావడం, జూన్ 30న సార్ రిటైర్ అవుతున్నానంటే ఈ విధంగా అన్ని రకాలుగా మాకందరికీ సహకరించిన అధికారులందరినీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాలి. ఈ దేవాలయానికి అనుబంధ దేవాలయాలు 24 దేవాలయాలు ఉంటే 24 దేవాలయాల్లో 16 దేవాలయాలు 6 months లో కూడా వాటన్నింటినీ కంప్లీట్ చేసి వాటిని కూడా కుంభాభిషేకాలు, పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసే దాంట్లో అధికారులందరూ కూడా మాకు సహకరిస్తారనే నమ్మకం మాకుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా ఘనంగా మనం జరుపుకున్నాము. ఈ విధంగా జరగడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించిన వల్లనే ఇది మనం సక్సెస్ చేయగలరు. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ శాఖ వాళ్ళు ఈ 5 డిపార్ట్మెంట్లు మేజర్గా రోల్ పాత్ర ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ రోజు ఉంటుంది. తర్వాత మెడికల్ వాళ్ళు కూడా మనకు ఎవరైనా ఇబ్బంది పడిన వాళ్ళకు ట్యాబ్లెట్స్ మంచి జరగడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఇది కొత్తగా వచ్చిన మన కొంతమంది 2-3 సభ్యులు కొత్తగా ఉన్నారు. అదేవిధంగా ఇన్వైటీస్ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా మాకు అందరం వల్లనే సక్సెస్ చేయడం. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. నడివీధి గంగమ్మ స్థూలం దగ్గర సీసీ రోడ్లు, అన్నదాన సత్రం వీధి దగ్గర సీసీ రోడ్లు, బుగ్గ వీధిలో సీసీ రోడ్లు, మోడల్ అకాడమీ స్కూల్ దగ్గర సీసీ రోడ్డు, మంచినీళ్లగుంట పార్కు మరియు వాకింగ్ ట్రాక్, ఎంపీడీఓ కార్యాలయం దగ్గర సీసీ రోడ్లు మరియు షెల్టర్, అన్నాసంపల్లి రోడ్డు మొదట సీసీ రోడ్డు, నాగార్జున పబ్లిక్ స్కూల్ దగ్గర 60 లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజీ కాలువ, గణేష్ నగర్ న్యూ కాలనీలో ఓపెన్ డ్రైన్ ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. आपको मैं ये बताना चाहता हूँ कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद में जिस तरह से टेक्नोलॉजी का उपयोग देश भर में हुआ हो, चाहे डायरेक्ट डीबीटी के माध्यम से पैसा पहुँचने का हो या जिस तरह से प्रत्येक डॉक्यूमेंट्स का ईमेल के माध्यम से काम करने का हो, और चाहे वन नेशन वन इलेक्शन की बात की हो, तो मोदी जी है तो मुमकिन है। और देश को मुझे आज बहुत ही खुशी है। తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని 400 సంఖ్యను క్రాస్ చేసి 3వ సారి ప్రధానమంత్రిగా
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనడంలో ఎవరికి సందేహం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా మాకు లభించినటువంటి 6 స్థానాలకు గాను 17 + 6 23లో 21 ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నారని నిరూపించాలని, ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని, మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మంత్రికి శాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మల్లకుప్పం శేఖర్, జల్లి మధుసూదన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, ప్రభాకర్ నాయుడు, జగదీశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణం డిఆర్ మహల్ రోడ్డులో 6 యాడ్స్ ఎగ్జిబిషన్ను అట్టహాసంగా ప్రారంభించారు. తిరుపతి డిఆర్ మహల్ రోడ్డులో గల వివాహ భోజనంబు రెస్టారెంట్లో 6 యాడ్స్ ఎగ్జిబిషన్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ను మార్చి 15, 16, 17 3 రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల ఇమిటేషన్ జ్యువెలరీ, కలంకారీ బెడ్షీట్లు, శారీస్, శాండిల్స్, 1 గ్రామ్ గోల్డ్, మిటేషన్ జ్యువెలరీ, పూజా సామగ్రితో పాటు పలు రకాల స్టాల్స్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు రామ్మోహన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 6 యాడ్స్ ఎగ్జిబిషన్ కస్టమర్ దేవుళ్లకు నా శుభాభినందనలు. మన తిరుపతిలో డిఆర్ మహల్ రోడ్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. వివాహ భోజనం రెస్టారెంట్లో, వివాహ భోజనం ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దేశ నలుమూలలో ఉండే సాంప్రదాయాన్ని తీసుకొని మన తిరుపతి కస్టమర్లకు పరిచయం చేయడం కోసంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. 15, 16, 17 తేదీలలో ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ నెల్లూరులో 18, 19, 20 తేదీలలో కూడా నెల్లూరులో పెట్టడం జరుగుతుంది. అందరికీ ఆహ్వానం. తిరుపతి డిఆర్ మహల్ రోడ్లో ఉన్న వివాహ భోజనం రెస్టారెంట్లో 6 యాడ్స్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కోల్కతా డిజైనర్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, మంగళగిరి శారీస్, కంచి కలంకారీ శారీస్, కలంకారీ దుపట్టాస్, ఫ్యాబ్రిక్స్, డిజైనర్ కుర్తీస్, కాటన్ కుర్తీస్, ప్రీమియం కుర్తీస్, మస్లిన్ కుర్తీస్ అన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా ఇక్కడ కాటన్ బెడ్షీట్స్, కాటన్ దుపట్టాస్ అండ్ జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా నెల్లూరు స్పెషల్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, చట్నీ పౌడర్స్ అన్నీ ఉన్నాయి. ఇంతేకాకుండా లైవ్ ఫుడ్ స్టాల్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ డూ విజిట్. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నూతన కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కార్యవర్గాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్ను, అలాగే మరికొంతమంది కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు సాకే శంకర్ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కురి వినయ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు గారికి, మా అన్నగారు అయినటువంటి ఏఐసిసి మెంబరు రాంభూపాల్ రెడ్డి గారి అన్నగారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ పదవి ఇచ్చినందుకు, నా మీద ఎంతో బాధ్యత ఇచ్చినందుకు నేను శ్రాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి నా వంతుగా కృషి చేస్తానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని ఈ యొక్క తిరుపతి జిల్లాలో నిన్న జరిగిన ఎస్సీ కార్యవర్గ సమావేశంలో, ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయబడినాను. కావున నాకు ఈ అవకాశం కనిపించిన మా సిడబ్ల్యూసీ మెంబర్ కొప్పల రాజు గారికి, మరియు మన షర్మిలారెడ్డి గారికి, మరియు మన స్టేట్ చైర్మన్ సాకే శంకర్ గారికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నగరి పుత్తూరు ఎమ్మెల్యేగా ఆర్కే రోజా కాకుండా వైసీపీ తరపున వేరొకరిని ఎవరినైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తే అతని గెలుపుకు తాము సహకరిస్తామని వడమాలపేట జడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తోటి వైసీపీ నేతలతో కలిసి మురళీధర్ మాట్లాడుతూ రోజా ఆమె అన్నదమ్ములతో కలిసి నగరి పుత్తూరు చుట్టుపక్కల ప్రాంతాలను దోచేశారని తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం రోజా వద్దు జగనన్న ముద్దు అనే ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే టికెట్ ఇస్తే పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లు అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. 2 రోజులకు ముందు పిలిచి మాట్లాడినప్పుడు నాకే టికెట్ వస్తుందని ఆమె అందరికీ చెప్పుకోవడం జరిగింది. దాని మీద మమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంగా మీ ద్వారాగా మళ్ళీ ఒకసారి మా నాయకుడిని ఇవ్వద్దు, వేరే ఎవరికైనా ఇమ్మని. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని పరీక్షల నిర్వహణాధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. పేద మహిళల సొంతింటి కల నెరవేర్చిన ఘనత జగనన్నదే. లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేసిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. సమిష్టి కృషితోనే శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతమైంది. ఉద్యోగులను అభినందించి సన్మానించిన శ్రీకాళహస్తి ఈవో చైర్మన్. తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టాం. శ్రీవారి ఆలయం ముందు మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్ఎస్జీ ఆక్టోపస్ దళాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.